అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో కొన్ని ఎంతో కష్టపడితే కానీ సంపాదించలేమండి. వాటి కొరకు మనం కష్టపడతాము, ప్రయాసపడతాము, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాము. తీరా అది పొందుకున్నాక దానిని సంపాదించడానికి లేదా దాన్ని పొందుకోవడానికి ఒక షార్ట్ కట్ మనకు అర్థమవుతుందండి. అప్పుడు ఇది ముందే కనిపెట్టుంటే ఎంత బాగుండేదో, దేవుడు నాకు దీన్ని ముందే ఇవ్వచ్చు కదా, ఎందుకు ఎంత కష్టపెట్టారు నన్ను అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే దాన్ని ఇంకా పొందుకోలేనటువంటి వారు ఇంకా బాధపడుతూనే, కన్నీటి ప్రార్థన చేస్తూనే, ఆవేదన చెందుతూనే ఉంటారండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకా బాగా చెప్పాలంటే ప్రియులారా, మనం ఎంతో కష్టపడి ప్రయాసపడి కన్నీరు విడిచి సంపాదించుకున్నటువంటివన్నీ కూడా కొంతమంది ఏమీ చేయకుండానే చాలా సింపుల్గా పొందుకుంటూ ఉంటారు. అప్పుడు అలాంటి వాళ్ళని చూసినప్పుడు, ప్రభు నాకు కూడా ఇలా ఇవ్వచ్చు కదా, ఎందుకు నాకు ఇలా ఇవ్వలేదు అనే ప్రశ్న మనలో వస్తూ ఉంటుందండి. అయితే ఈ ప్రశ్నలకి సమాధానాన్ని కనుక మనం ఒకసారి వాక్యంలో నుంచి కూడా మనం ధ్యానించినట్లయితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయండి. అలాంటిదే మనకి ఒకటి కనబడుతుంది బైబిల్లో. నిర్గమాకాండంలో మనం చూడొచ్చు ప్రియులారా, ఇశ్రాయేలీలు ఈజిప్ట్ కంట్రీలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆ మొర దేవుని యొద్దకు చేరుద్దండి. దేవుని యొద్దకు చేరిన తర్వాత దేవుడు వాళ్ళను కనాను దేశానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్లాన్ మోషే గారికి ఇచ్చినప్పుడు, ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్లో ఉన్నప్పుడు ఒక సందర్భాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయం మనం చూస్తానండి. 18వ వచనం మనం చూద్దామండి. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవచ్చు, దేవుడు ఏం చేశారయ్యా అంటే వీళ్ళనే చుట్టుదారియకు, ఎర్ర సముద్రం మీద నుంచి వచ్చే చుట్టుదారియకు అరణ్య మార్గంలో తీసుకొచ్చారండి. ఇలా కాకుండా వాళ్ళు చేరాలనుకున్న ప్రదేశానికి వేరే షార్ట్కట్లో కూడా తీసుకెళ్ళొచ్చండి. బట్ దేవుడు వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది ప్రశ్న. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు తీసుకొచ్చి ఇవ్వచ్చు. అక్కడ దాకా ఎందుకండి? దేవుడు గురించి మనం ఆలోచించామనుకోండి, కొన్ని మనం ఆలోచించినప్పుడు మనకి ఎంత ఫూలిష్గా మనం కనబడతా ఉంటామంటే, మనం ఎలా కనబడతా ఉంటామంటే, దేవుడు ఇలా కాకుండా 1 yearలో ఇవ్వచ్చుగా. నేను అంటాను, 1 yearలో ఎందుకు బ్రదర్, 1 secondలోనే ఇవ్వచ్చు కదా. అంటే 1 yearలో ఎందుకు బ్రదర్, 1 secondలో ఇవ్వచ్చు కదా అంటే, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయన తలుచుకుంటేనండి మరణించినటువంటి వ్యక్తిని 4 రోజుల తర్వాత కూడా లేపగలిగారు. అది చాలా పెద్ద ఏవో చేయలేదైనా. లాజరు బయటికి రా అన్నారు, వెంటనే లాజరు బయటకు వచ్చేసాడండి. అంటే అంత గొప్పగా ఆయన చేయగలరు సూచక్రియలు. పిల్లరా, పుట్టు గుడ్డి వాళ్ళని కానీ, కుంటి వాళ్ళని కానీ, మూగి వాళ్ళని కానీ స్వస్థపరిచినట్టుగా మనం బైబిల్లో చాలా సందర్భాలు చూడొచ్చండి. అలాంటిది మరి నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి ఈ దెబ్బలు ఎందుకు తగ్గట్లేదు, ఈ శ్రమలు ఎందుకు పోవట్లేదు, ఈ కష్టాలు ఎందుకు తీర్చట్లేదు దేవుడు అంటే, దానికి సమాధానం ఉందండి. మనం చాలా సమాధానాలు ఉన్నాయి. వాటిల్లో ఈ సందర్భంలో మనం చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయంలోని 17వ వచనం మనం చూస్తే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో. ఏమైపోతారండి వీళ్ళు? మళ్ళీ వాళ్ళు ప్రాబ్లమ్స్లకు వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ వాళ్ళు నిట్టూర్పులు విడిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది? ఎందుకంటే ప్రభువులో లేదండి, ప్రజలలో ఉందండి. వీళ్ళు పశ్చాత్తాపడి మళ్ళీ వెనక్కి తిరిగితే మళ్ళీ ఎక్కడికి వెళ్తారయ్యా వీళ్ళు? ఎందుకంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు, మళ్ళీ కన్నీరు విడుస్తారు, మళ్ళీ నిట్టూర్పులు విడవలసిన అవసరం వచ్చింది. కనుక దేవుడు ఏం చేశారయ్యా అంటే, వారి కన్నీటి ప్రార్థనను ఆలకించి వాళ్ళని కష్టమైనా కానీ బెస్ట్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలనుకున్నారు. కనుక కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుందండి. మనం ప్రభువు యొక్క సన్నిధిలో కన్నీరు విడుచుచు ప్రార్థన చేసాం కనుక, మన మొర దేవుని సన్నిధికి చేరింది కనుక, మనం పొందుకోవాల్సినటువంటివి పొందుకునే విషయంలో కొంచెం డిలే అవుతుందండి. అది ఎందుకంటే ఒకవేళ ఫాస్ట్గా ఇచ్చేస్తే మైట్ బీ ఛాన్సెస్ మనం దాన్ని పొందుకొని వెనక్కి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మనం కష్టాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆయన మన కన్న తండ్రి కనుక, మనందరినీ ప్రేమించేవాడు కనుక, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు కనుక, ఆయన కావాలనే కొన్ని పరిస్థితుల్లో మన జీవితంలో డిలే చేస్తున్నారు. అది మనకి డిలే కానీ దేవునికి డిలే కాదండి. మంచి మాట
మాట ఉంటుంది బైబిల్లో ఏంటి, ఎందుకంటే ప్రతి దానికి సమయం కలదు. ప్రసంగి 3:1 ఆ మాట మనకు కనబడుతుందండి. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనంలో మనం గమనించవచ్చు, తగిన సమయమందు దేవుడు హెచ్చించును. అంటే ఆయన లేటుగా చేయరు, ఎర్లీగా చేయరు, ఆయన పర్ఫెక్ట్ టైంలో చేస్తారు. ఎందుకంటే ఆయన ప్యూర్ హార్ట్ ఉన్నటువంటి పరిశుద్ధుడు కనుక మళ్ళీ చదువుకున్న 17వ వచనం మనం చూస్తే, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునికి తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను, ఫిలిస్తీన్ల దేశంలో నుంచి మనం వెళ్తే సమీపమైనను ప్రజలు వారిని ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్తే ఎగైన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ కన్నీళ్ళలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ జీవితం అనేది దారిద్ర్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఆయన దారిద్ర్యపు తీరము నుండి ఐశ్వర్యపు తీరాన్ని నడిపించే వ్యక్తి కనుక మనల్ని గొప్ప మార్గంలోకి, గొప్ప ఊహలు, గొప్ప ప్రణాళిక కలిగి మన పట్ల ఉన్నారు కనుక ప్రియులారా, మనకి కావాల్సినవి కొన్ని సందర్భాల్లో మన లెక్క ప్రకారంగా డిలే అవుతుంది. బట్ యాజ్ పర్ ద గాడ్స్ క్యాల్కులేషన్ ఇట్స్ పర్ఫెక్ట్ టైం. ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించి, ఆదరించి, ప్రేమించి అనేకమైన విషయాలు ఈ డైలీ డివోషన్ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆదరించండి దేవ. ఆరోగ్య, ఆర్థిక, మానసిక పరిస్థితుల్లో ప్రభావ కురిగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కురిగిన హృదయాన్ని లేవనెత్తండి, బలపరచని, స్థిరపరచండి తండ్రి. నమ్మకంగా, యథార్థంగా మీ యొక్క పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మా తండ్రి మీ చిత్త ప్రకారానికి దీవించండి, అభివృద్ధి పరచండి తండ్రి. ప్రభావ ఈ జేసీ టెంపుల్ పరిచర్యకు ఎంతమంది అయితే సహకారంగా నిలబడుతున్నారో తండ్రి, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరచండి తండ్రి. ప్రభా ఈ జేసీ చర్చ్ పరిచర్యలో ప్రభా తండ్రి ఎంతమంది అయితే బలపడాలని, ఆశీర్వదించబడాలని మీరు కోరుకున్నారు తండ్రి, వారందరికీ మీ యొక్క మాటల ప్రభావ త్వరగా చేరినట్లుగా అనేకమైనటువంటి సమయానికి తగిన జ్ఞానాన్ని మాకు అందించండి, ప్రతి అవసరతను తీర్చండి, నడిపించండి, సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.